దేవుని ఆశీర్వాదం చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున ఇదంతా జరుగుతుందని మనం వేచి ఉందాము. దాని కొరకు మనం అందరం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబం తీర్చిదిద్దబడాలి. ఎలాగంటే బండ మీద ఇల్లు కట్టిన వాడు ఏ రీతిగా ఉంటాడో, వాళ్ళు గృహం కూడా వాళ్ళు ఏదైతే కట్టబడుతున్నారో వాళ్ళు బండ మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉండాలని నేనైతే కోరుతున్నాను. తడువు చేయకుండా సమయం చాలా అయింది. వైవై రత్నమన్ గారు మనకి శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని అందిస్తారు. వీళ్ళిద్దరిని పురస్కరించుకొని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైనా శుభాకాంక్షలు తెలియజేయాలని ఆశపడితే ఇప్పుడు చెప్పొచ్చు. విరజ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చప్పట్లు కొడుతూ గట్టిగా రండి రండి. నామానికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా మరి చంద్రికకి, శ్యామ్కి కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అంటే మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రికకి వదినగా కాదు, నేను మేనత్త కూతురిని కాబట్టి చిన్నప్పటి నుండి కూడా మేము ఒక దగ్గరే పెరిగాము. తర్వాత స్కూల్లో కూడా నేను టీచర్గానే పనిచేశాను. తర్వాత అందరికన్నా కూడా ఎక్కువ చంద్రిక నేనే ఎక్కువ తిడతానేమో ప్రతి విషయంలో కూడా. కానీ అది కోపంతో కాదు, ప్రేమతోనే. అది తను అర్థం చేసుకుంటే చాలు. మరి బైబిల్ ప్రకారంగా అయితే ప్రతిదీ కూడా ప్రార్థనతో వాళ్ళ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నాను. ఏదేమైనా కూడా పగలంతా ఎలా ఉన్నా రాత్రి పడుకొని ముందు ఇద్దరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే కనుక ఏ విషయంలో కూడా ఇద్దరు ప్రార్థన చేస్తే దేన్ని బంధిస్తే అది బంధింపబడుతుంది, ఏది విడుదల చేస్తే అది విడుదల పడుతుంది అని బైబిల్లో ఉంది కదా. అలాగే మీ లైఫ్లో ఏది మీరు సాధించాలనుకున్నా ముందు ఇద్దరు మోకాళ్ళు కూడా కింద వంగితే కనుక ఖచ్చితంగా మీ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాను. ఇద్దరు కూడా లైఫ్ లాంగ్ కూడా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కూడా ఇద్దరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. థ్యాంక్ యూ. హల్లెలూయా. దైవజనునిగా ఒక మాట తెలియజేసి నేను అయ్యగారికి సందేశానికి సమయం ఇవ్వాలని ఆశపడుతున్నాను. కాబట్టి 3 విషయాలు చెబుతాను, ఎక్కువ లేదు. 3 విషయాలు. భార్యాభర్తలుగా ఇద్దరు కూడా యాకం చేయడం దేవుని ఉద్దేశం. భార్యకు భర్త, భర్తకు భార్య అనేటువంటిది దేవుని సంపూర్ణమైనటువంటి ఉద్దేశం. వాళ్ళ కలయిక కూడా దేవుని ఉద్దేశంలో ఒక భాగమే. దాన్ని పురస్కరించుకొని దాంపత్య జీవితంలో 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. 1, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అది దేవునికి ఇష్టమైనది, దేవుని కోరిక. దేవుడు మన నుంచి ఆశిస్తున్నది కూడా అదే. ఏది? నా యందు ఎవడు నిలిచుండునో వాడు బహుగా ఫలించును. ఫలించాలంటే మీరు ఫలించాలనే కదా ఆశపడి దేవుడు ఈ వివాహ బాంధవ్యాన్ని ఏమంటాం దాన్ని అరేంజ్ చేశాడు. దేవుని అరేంజ్మెంట్ ఏదైతే ఉందో చాలా ఖచ్చితమైనది అని భావం మనకు కలగాలి. శ్యామ్, ఇంతవరకు నువ్వు విడిగా బతికావు, అలాగే చంద్రిక కూడా విడిగా బతికింది. ఇప్పుడు మీ ఇద్దరు కలయికలో ఈ 2 రోజులు గడిచిన తర్వాత వివాహం మంచిదనిపించిందా లేదా? ఒక విషయం చెప్పు. అలాగా మీకు లేటుగా తెలిసిందేనా, లేకపోతే ఇంకా దానికి అన్వేషణ చేయడానికి ఏమైనా ఉందా? వివాహం మంచిదనిపించిందా లేదా? మంచిదనిపించిందా? దేవునికి మహిమ కలుగును గాక. అదే నేను కోరుకునేది. వివాహం మంచిదనే దేవుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. చూడండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనమేమీ చేయలేం. మత్తయి సువార్త
7వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25 చూడండి. కాబట్టి నా ఈ మాటలు విని వాటి చొప్పున చేయు పట్టివాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను గాని వాని పునాది బండ మీద వేయబడిను గనక అది పడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే బండ మీద కట్టిన వాని ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ బండ క్రీస్తే అనే విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇంకా కిందకి చదివితే చాలా విషయాలు ఉంది, ఈ సమయం కాదు. ఆ దైవజనులు వెనకాల ఉన్నారు కనుక ఆయన తెలియజేస్తారు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 27వ అధ్యాయం సామెతల గ్రంథము 6వ వచనం 7వ వచనం చదవండి. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను. మేలు కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కనేని ముద్దులు పెట్టును. బాగా అర్థం చేసుకోవాలి. శ్యామ్, ముద్దు పెడుతున్నావా నాయన? పగవాడు ముద్దులు పెడతాడట. స్నేహితుడు ఏమంటాడంటే గాయపరుస్తాడట. చిన్న గాయం పెట్టి తనను ప్రేమిస్తాడు. యేసు ప్రభు మన స్నేహితుడు కదండి. యేసు మనకి స్నేహితుడు. ఆయన మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను. యేసయ్య మన స్నేహితుడు అన్న విషయం ఎన్నటికీ మర్చిపోవద్దు. 17వ వచనం చదవండి. దాంట్లోనే ఇనుము చేత ఇనుము పదునగును. అమ్మా, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఇనుము చేత ఇనుము పదునగును. సానబెడతారు. దేని మీద? పోతే మట్టి మీద అరగదీస్తే అవుతుందా? అరగదు. షైన్ రాదు, లేకపోతే పదును రాదు. కాబట్టి ఇద్దరు కూడా ఇనుములై ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకరి ఒకరు సాన పెట్టుకొని మీరు షార్ప్నెస్గా ఉండాలి అని భావిస్తున్నాను, అని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక విషయం చెబుతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక, దానికంటే ముందుగా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము. అట్లు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకొనెను. అంటే మీ వివాహ కార్యక్రమానికి దేవుడే ప్రణాళిక సిద్ధం చేశాడు అన్న విషయం కూడా ఎప్పటికీ మర్చిపోవద్దు. ఫైనల్గా ఒక విషయం చెబుతున్నాను. మ్యారేజ్ కొంచెం ఆనందంగా ఉంటుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి. కొంచెం ఆనందంగా ఉంటుంది, కొంచెం హార్డ్గా కూడా ఉంటుంది. ఆదాము అవ్వలు కదండి. ఆదాము మొదట సృష్టించబడ్డాడు, తర్వాత ఎవరు చేయబడ్డారు? అవ్వమ్మ చేయబడింది. వారిద్దరూ కలిసే వరకు వాళ్ళిద్దరికి ఏం కష్టాలు లేవు కదా. కలిసిన తర్వాత కష్టాలు అనేది చిన్న చిన్నగా ప్రారంభమయ్యాయి. ఏదో ఏదో వారు చేశారు, తినకూడదన్న పండు తిన్నారు, తప్పు చేశారు. దానివల్ల కొన్ని శ్రమలు వారికి వ్యాప్తి చెందాయి. ఒక్కొక్కరికి వాళ్ళుగా శాపానికి గురయ్యారు. దేవుడు వారిని శపించాడు. ఏ రీతిగా అంటే, నువ్వు కష్టపడితే తప్ప నువ్వేది తినలేవు, కష్టపడాలి నువ్వు అని చెప్పి దేవుడు వాళ్ళకి చెప్పాడు. అంతవరకు కూడా కష్టపడే తీరు, కష్టపడేటువంటి అలవాటు ఎవరికి లేదు? ఆదాముకు లేదు. దేవుని ప్రణాళిక చొప్పున దేవునితో గనవేసుకొని దేవునితో ముచ్చట్లాడుతూ తిరిగేటువంటి ఆదాము అప్పుడు కొంచెం శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. ఇద్దరు వివాహం అయిన తర్వాతే.
ఆ విషయం చెప్పడానికి ఇదంతా చెప్పాను. అంతవరకు కూడా వాళ్ళకి ఏ శ్రమలు లేవు. వివాహం అయిన తర్వాత శ్రమలు కూడా కొద్దిగా వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. దానికి మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని చెబుతున్నాను నేను. ఆనందంతో కాటు వివాహం జరిగింది, మీరిద్దరు కలయిక చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందం మీ జీవితాల్లో పెనవేసుకుని ఉంటుంది. ఆ ఆనందం మీతో పాటు ఉంటుంది. మీరిద్దరూ కలిస్తే చాలా ఆనందం వ్యక్తపరుస్తారు. మీ ఇద్దరు ఒకరికొకరికి చాలా భావాలు ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలు నెరవేర్చినప్పుడు మీరు కూడా చాలా ఆనందపడతారు. ఎందుకంటే భార్య భర్తకు, భర్త భార్యకు దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. మీరేమంటే అనండి, నా భార్య ఫ్లారెన్స్ని మేము ఎప్పుడు కొట్టుకున్నట్టే తిట్టుకున్నట్టే ఉంటా కానీ ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండము. హేమలత గారు అలాగే రత్నం గారు ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండరు. ఎక్కడికైనా ఇద్దరు కలిసే వాళ్ళ కలిసే రావాలి. ఫ్లారెన్స్ గారు కూడా ఏమంటారంటే నన్ను ఎక్కడికైనా నేను వెళ్తాను అంటే ఆవిడ అలిగితే ఏంటంటే నన్ను తీసుకెళ్ళలేదు అన్నటువంటి భావం అది కదండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ క్రమంలో ఒక్కొక్కటిగా చూస్తాం. భవిష్యత్తులో మనందరికీ కూడా ప్రతి మానవుడికి కూడా అది కలుగుతూ ఉంటుంది. అలాంటి చీవాట్లు అలవాట్లు అన్నీ కూడా మనం కలిగి ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. 1 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట చూడండి. అయినను నీవు పెండ్లి చేసుకునేనను పాపము లేదు. పెండ్లి చేసుకోవడం పాపము అని ఎవరనంటే తప్పునైనా అది తప్పు కాదు అని దేవుడే చెప్పాడు అని చెప్పండి. కన్యక పెళ్లి చేసుకునేనను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగుతుంది. చూడండి, ఉదాహరణకి మీ ఇద్దరికి పెళ్ళయింది. మేబీ వచ్చే సంవత్సరం ఈనాటికి ఒక పిల్లోడే పుడతాడు. అప్పుడు నువ్వు కష్టపడతావు, చాలా శ్రమ కోరుస్తావు, ఏదో సంపాదిస్తావు, భార్యకు తెచ్చిస్తావు, ఇద్దరు బతుకుతారు. అది శ్రమే కదా. ఆ తర్వాత ఆమె బిడ్డను కనేటప్పుడు చాలా శ్రమ అనుభవించాల్సి ఉంటుంది. ఆ శ్రమ అంతా ఇంత కాదు, ఆ శ్రమలో నువ్వు కూడా పాలిభాగస్తుడివే కనుక అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. అవి మీకు కలగకుండవలెనని కోరుచున్నాను. అట్టిది మీకు రాకూడదు. ఆ శ్రమైన ఆనందంగా భరించే స్థాయిలో మీరు ఉండాలి. ఆత్మ పూర్ణులై ఉంటే దేవునికి మహిమకరంగా మీరు ఉంటారు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. మీ జీవితం అట్టి సంతోషాలు సుఖ సంతోషాలు మీ జీవితంలో కలుగునుగాక అని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు మరొకసారి అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో ముగించుకొని దైవజనులకు సమయం ఇస్తాను. దేవానికి స్తోత్రాలు, వందనాలు. నాయనా, ఇద్దరి దాంపత్య జీవితం ప్రారంభమైంది. నీ సంకల్పంలో ఏదైతే నువ్వు వారి పక్షంగా ఉండాలని నిర్ణయించావో నాయన, వీరిద్దరూ కూడా అట్టి భావాలు కలిగిన వారై, నాయన శ్రేష్టమైన అనుభూతి కలిగిన వారై వారు జీవించగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు ఈ రోజున ఉన్నటువంటి ఆ స్థితిని కడవరకు కొనసాగించేటట్లుగా నాయన నీ కృప వారిపై ఉంచుమని ప్రార్థిస్తున్నాను. నాయనా, నీ కృప లేనిదే మేము ఏమీ చేయలేం. నీ కృపతో మేము జీవిస్తున్నాము, కృపలో బతుకుతున్నాము. కృపలో మా జీవితం నాయన ఎల్లవేళలా నీ సన్నిధిలో యోగ్యమైన రీతిగా మేము ఉండునట్లుగా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. 2 చేతులు పైకెత్తి సందర్భాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, చూడచక్కిన జంటను బట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరొకసారి అవకాశం ఇచ్చిన దేవునికి నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి మరి సమయాన్నిచ్చి ప్రోత్సహించినటువంటి దైవజనులు రాజ్ కుమారయ్య గారికి వందనాలు తెలియజేస్తూ, సంఘ పెద్దలందరికీ, కూడిన
యావత్ సంఘం అంతటి కూడా ప్రభునేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నవ దంపతులు శ్యామ్ చంద్రికకు నా నిండు హృదయంతో వారికి దీవెనలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ వివాహం కొరకు రవికుమార్ గారు చెప్పినట్లు ఇక్కడ సంఘస్థులు పాడేరు, నేను భాస్కర్ గారు సంఘస్థులు కూడా చాలా ప్రార్థన చేశాం. చంద్రికకు ఒక చక్కని భర్తను మీరు దయచేయండి ప్రభు అని దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే చంద్రిక ఎవరు మా మేనగోళ్ళే కాబట్టి తను ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలి తన భర్తతో. ఆ ఉద్దేశం చొప్పున ప్రార్థన చేసినప్పుడు మరి శ్యామ్ రూపంలో ఒక చక్కని భర్తను చంద్రికకు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. శ్యామ్ చాలా తెలివైన వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. కుటుంబాన్ని ఎలాగో నడిపించుకోవాలో జ్ఞానం కలిగిన వ్యక్తి. తక్కువ మాట్లాడుతాడు, ఎక్కువ పని చేస్తుంటాడు. భవిష్యత్తులో చూస్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. చాలా తెలివైనది చంద్రిక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మన మధ్యలో సండే స్కూల్లోనూ పెరిగింది, యవనస్తుల మీటింగ్లో కూడా పెరిగిన పిల్ల. ఏదో ఒక నాటికలు కూడా రాసి చక్కగా సండే స్కూల్లో పిల్లలు నేర్పించింది. ప్రైజ్ ద లార్డ్. మంచిది ప్రియులారా. మరి ఈ సమయంలో మరి మీరు దైవజనులు మీ పెద్ద మామయ్య గారు, ఆయన తెలుసు కదా, ఎన్నో చక్కని సూచనలు చేశారు. పెద్దల యొక్క సలహాలు కాపురంలో చాలా విలువైనవి. నా తర్వాత రవి ఇంటికి అల్లుడు వచ్చాడు, తర్వాత నువ్వు వచ్చావు. దేవుని స్తోత్రం చెప్దాం. తర్వాత ఆశ ఉంది, ఆశ కూడా మంచి భర్త వస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం కనుక హల్లెలూయా. అక్కడికి 4 అల్లుళ్ళు అవుతారు ఈ మొదటి తరం. రెండవ తరం మరి ఎవళ్ళు వస్తారో మాకు చూద్దాంలే, తెలియదులే. దేవుని స్తోత్రం చెప్దాం. మంచిది. పెనుమోగులందరూ కూడా మంచి వాళ్ళే వస్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎలాంటి సందేహం కూడా లేదు. బాబులు కూడా మంచోళ్ళు వస్తారు. నవ్వుతున్నాడు, ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. దేవుని మాటలు విందాం ప్రియులారా. దేవుని చక్కని హెచ్చరికలు విన్నాం. శ్యామ్, నీకు సలహా చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా సరే, టీ తాగినా సరే, బాగోలేదన్నా పర్లేదు, కూర బాగోలేదన్నా పర్వాలేదు, చంద్రిక మాత్రం నీ చేతికిచ్చినప్పుడు బాగోలేదన్నమాట అనొద్దు నువ్వు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకనవే ఇక మళ్ళీ టీ దొరకదు నీకు. దేవుని స్తోత్రం చెప్దాం. బాగున్నా బాగోపోయిన ఏమనాలే? శ్యామ్ చెప్తాడు. శ్యామ్ ఏం చెప్పాలి? బాగుందనే చెప్పాలా? అదనమాట. ఇప్పటి నుంచే నువ్వు అలవాటు చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఊరికి అంటున్నా చాలా చక్కగా వంట చేస్తుంది. ఎప్పుడైనా తిన్నావు చేతి వంట? రేపెప్పుడు తింది కానీ చాలా చక్కగా చేస్తుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. మంచి అన్నీ నేర్చుకున్న వంటలన్నీ కూడా బాగా చేస్తుంది. ప్రియులారా, రవికుమార్ గారు మరి చక్కని సాక్ష్యం చెప్పారు. ఆయన కొరకు కూడా శ్యామ్కు మాట చెప్పాలి. పెళ్ళిగుదిన తర్వాత ధనం కొంచెం లేట్ అయింది ఆయనకి రావడం. బాబు రికార్డ్ అవుతుందా? ఓకే. ధనం లేట్ అయింది. సాక్రిఫైస్ చేశాడు. పగలు రాత్రి హాస్టల్ వరకు చేసి సంపాదించిన ఇంకా స్థలాన్ని కూడా లెక్క చేయలేదు. దేవుని స్తోత్రం చెప్దాం. తృణప్రాయంగా తీసేసాడు దాన్ని. నేను చూసిన కాడి నుంచి దేవుని స్తోత్రం చెప్దాం. ఎలాగైనా శ్యామ్ అల్లుడు కావాలి, పోనివ్వకూడదు అన్నది. కనుక అంతటి టెన్షన్లో కూడా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏదో సుఖంగా మాట్లాడుతున్నాను అనుకుంటాం, కానీ మ్యారేజ్ వెనకాల చాలా టెన్షన్స్ ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్గా ఎలాగేమవుతుందో, చేతికి రావాల్సిన బిల్లులు లక్షలు ఉన్నాయి, అవి రావట్లేదు. వీటన్నిటి మధ్య దేవుడే తన కార్యాన్ని జరిగించారు. ఆమేన్. చూడండి, 136వ కీర్తన 4వ వచనం ఒకసారి చదువుకుందాం. 136వ కీర్తన 4వ వచనంలో మాట వ్రాయబడి ఉంది. అలా స్పష్టంగా చదువు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరమును. నా వెనకలందరూ చెప్తాం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. పరిశుద్ధులను మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దయగల మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభు, నాకంటే ముందు నీ సేవకులు నిలబెట్టుకుని
నీ యందు నిలిచి ఉండకపోతే, ఏ ప్రమాదం నిలిచి ఉంటే ఈ ఆశీర్వాదం మీరు తెలియచేశారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నవదంపతులు నా తండ్రి నాయన మా ఎదుట కూర్చొని ఉన్నారు. నీ మాటలు వినాలని ఆశపడుతున్నారు. వారితో పాటు మేము కూడా కొన్ని మాటలు విని మరి పరిచయం ముగించాలని ఆశపడుతున్నాం. ప్రభు, వినుచుని సేవకునితోనూ చేరువున్న బిడ్డలతో మాట్లాడమని ఈ వాక్యం ద్వారా, ఈ కుటుంబం ద్వారా, ఈ సహవాసం ద్వారా నన్ను శ్యామ్ చంద్రిక అనబడిన ఈ దంపతులు మరింత లోతైన అనుభవంలోకి వెళ్ళి సమాజంలో గొప్ప సాక్ష్యం నన్ను సహాయించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, కీర్తనకారుడు తన జీవితాన్ని తన జీవితంలో అనుభవిస్తూ పోరాటాల మధ్య, సంతోషాల మధ్య, వ్యతిరేకతల మధ్య ఆయన దేవుని దగ్గర పొందుకుని ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మనుష్యుల వలన సహాయము వ్యర్థము, మనుషుల వలన సహాయము కొంచెమే ఉంటుంది, మనుషుల వలన సహాయము మరి కొంచెం ఉంటుంది, కానీ ఆశ్చర్య కార్యములు, మహాశ్చర్య కార్యములు చేయువాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. ఎవరు ఒక్కడు? ఆయన ఎవరు? మొదట వచ్చి చదవండి. ఎవరైనా యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఇది కృతజ్ఞత కూడిక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆయన దయాళుడు. ఈరోజు శ్యామ్ చంద్రిక ఇద్దరు జత చేయబడ్డారంటే దేవుని దయ. ప్రైజ్ ద లార్డ్. దేవుని కనికరం. కోరైపోయిందమ్మా, మంచిది. దేవుని దయ, కేవలం దేవుని దయ. ప్రైజ్ ద లార్డ్. ఇంకేం లేదు. పాడుల్లో అమ్మ సాక్ష్యం చెప్పమ్మా, జయం అంటే ఇంకేం లేదు. ముసుగేసుకుని మమ్మల్ని పచ్చిబూతులు తిడుతూ, చంద్రికను వివాహం, చంద్రిక వివాహం, నాకు మైకట్టుకుని నోరు తిరగదని తిట్టేతను మిమ్మల్ని అడితే, తిట్టినా పర్లేదమ్మా, నువ్వు సాక్షి చేయమని రెండో చెప్తాం. చంద్రిక వివాహం, చంద్రిక వివాహం, మొత్తం మీద చంద్రిక వివాహం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఆయన దయాళుడు. చెప్పండి, ఎవరు ఆయన పేరు? దయాళుడు. ఆయన దయ లేకపోతే నా ప్రియ దేవుని పిల్లరా, వీరిద్దరు ఏకం గారు ఈరోజు భార్య భర్తలుగా ఉండలేరు. అనుకుంటాం మనం చాలాసార్లు, నేనే ఎందుకు భార్యగా ఉండాలి? వినండి మీ ఇద్దరు, నేనే భర్తగా ఉండాలంటే దేవునికి తెలుసు. హల్లెలూయా. ఎవరు ఎవరికి భార్యగా ఉండాలో, ఎవరు ఎవరికి భర్తగా ఉండాలో దేవునికి తెలుసు. అందుకని అన్నారు దైవజనులు రాజకుమారయ్య గారు, దేవుని యొక్క ప్రణాళిక కొంత అయిన తర్వాత, కష్టం వచ్చినప్పుడు, చిరాకులు వచ్చినప్పుడు, అసలు నిన్ను చేసుకోకుండా ఉండాల్సింది, నేను నీకు దొరకకుండా ఉండాల్సింది అంటాం. ఇప్పుడు కాదులే, కొంతకాలం అయిన తర్వాత, ఏ కూరలో బాగున్నప్పుడు, ఏదో మాత్రం చిరాకు వచ్చినప్పుడు అంటాం, నేను నీకు చేసుకోవాల్సింది కాదు. దేవుని తెలుసు ఎవరు ఎవరిని చేసుకోవాలో, ఎవరు ఎవరికి భర్తగా ఉండాలో దేవుని తెలుసు. పెళ్లి పుస్తకంలో అనాది ప్రణాళికలు రాసేసాడు శ్యామ్ గురించి, చంద్ర గురించి. ఇది ఎవరు కూడా తప్పించలేకపోయారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజం, మంచి మాట చెప్పారు. ఆయన తండ్రి అయినా కానీ పెళ్లి పుస్తకం కోసం మంచి మాట చెప్పారు. నిజమే, మీ జీవితం ఒక నూతన మార్గంలో ప్రవేశించారు. ఆ నూతన మార్గం ఏంటంటే వివాహము. ప్రైజ్ ద లార్డ్. ఏంటది? వివాహము ద్వారా మీరు ఈ దినాన మా మధ్యలో కూర్చున్నారు. వివాహం కాపుతలో కూర్చోబెడతాం. మేము ఏం చేస్తాం? అక్కడెక్కడ ఇక్కడ బాగా నేర్చుకున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. అక్కడెక్కడ తప్ప ఏకం చేయడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు మేమేం చేస్తాం? సాధారణంగా మా ఇంటి అల్లుడు అని అవసరత భుజాల మీద ఎక్కించుకుని కూడా నీ పక్కనే చంద్రుని కూర్చోబెట్టాం. దేవుని స్తోత్రం చెప్దాం. కేవలం వివాహం ద్వారా కొన్ని హెచ్చరికలు మాత్రం నేను చెప్పి మరి సమయం ఇవ్వాలని ఆశపడుతున్నారు. వినండి ఇద్దరు, ఇది దేవుడు చేసినటువంటి కార్యము. హల్లెలూయా. మీ జీవితంలో ఒక నూతన అధ్యాయము, ఒక నూతనటువంటి మార్గము దేవుడు తెరిచాడు. గనుక చిరాకులు వచ్చినప్పుడు నేను నిన్ను చేసుకోవాల్సి ఉండాల్సింది, నేను నీకు దొరకాల్సింది కాదు అని అనకూడదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని తెలుసు ఎవరు ఎవరికి భార్యగా ఉండాలో, భర్తగా ఉండాలో. దేవునికి స్తోత్రం చెప్దాం. నేను మరి ఇంటల్లుడికి వచ్చినప్పుడు మా మిస్సెస్కి 17 సంవత్సరం వచ్చింది. చెప్పు, ఎన్ని? 17వ సంవత్సరం. నాటి నుండి నేటి వరకు ఇక్కడ వస్తూనే ఉన్నాం, ఉంటూనే వెళుతూనే ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ ప్రార్థన చేసింది, నేను ఒక్కటే ఉన్నాను కానీ వీళ్ళందరికీ ఆడపిల్లలు పుట్టిలని ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం చెప్దాం.
ఇప్పుడు మొత్తం మీద ఆడవాళ్ళు ఎంత, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆడవాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనం ముందుకు వెళుతున్నాం. ఒక్కొక్క మాట చొప్పున కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులమైన ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే ఈ విషయంలో మీ జీవితాన్ని మాట గుర్తు చేసుకోండి. ఏదైనా ఒకరు ధనం కావాలా భవిష్యత్తులో, ఆయన ఒక్కడే చేయగలడు. సంతోషం కావాలా, ఆయన ఒక్కడే ఇవ్వగలడు. ఇంకా నీ పేరు ప్రఖ్యాతులు కావాలా, ఆయన ఒక్కడే ఇవ్వగలడు. మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, దేవుని వైపే చూడండి. హల్లెలూయా. మనుషుల వైపు చూడొద్దు, మోకరించండి, దేవుని వైపు చూడండి. చూడండి 116వ కీర్తనలో 12వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. అది లెఫ్ట్ సైడ్ ఉంది. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును? చదవమ్మా. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు శ్యామను చంద్రిక ఒక ఆలోచన చెయ్యాల. కొత్త బట్టలు బోళ్ళు వచ్చినాయి, సూట్లు వచ్చినాయి, మంచి బాగా జరిగింది, వివాహం జరిగింది. ఇక్కడ ప్రధానోత్సవం కాడ నుంచి నేటి వరకు చాలా చక్కగా జరిగాయి. ఇది మీరు ఆలోచించాలి. భక్తుడు దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా నాకు చేసిన, ఏం చేశాడు మీ పట్ల? ఒకటి, ఆశ్చర్యకార్యం చేశాడు. రెండోది ఏం చేశాడు? ఉపకారము చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే వేరు వేరుగా ఉన్నవారిని, ఏకాంగులుగా ఉన్నవారిని ఏం చేశాడు? బాధ్యతలు చెప్పండి, గట్టిగా చెప్పండి. సంసారులుగా చేశాడు. ఏకాంగులుగా ఉన్న మిమ్మల్ని ఏం చేశాడు? సంసారులుగా చేశాడు. ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నాడంటే దావీదు అంటాడు, ఆయన నాకు చేసిన ఉపకారములను గురించి నేనేం చేయాలని ఆలోచన చేస్తుంటాడు. మొట్టమొదట ప్రార్థన చేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఏదైతే ఉపకారం చేశాడో, ఏదైతే మేలు చేశాడో దాన్ని బట్టి నేను అనుదినము నేను మోకరిల్లి ప్రార్థన చేస్తాను అని చెప్తున్నాడు. ప్రార్థన అనేది ఏం చేస్తుంది అంటే, మీ పరిస్థితులను, ముందున్న ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారుస్తుంది. వినాలి శ్యాంబాబు, ఇద్దరు వినండి. ఒక సందర్భాన్ని గుర్తు చేసి నేను ముగించబోతున్నాను. చూడండి, కొన్నాళ్ళ తర్వాత ఇస్సాకు రెబెకాకు మ్యారేజ్ అయింది. అప్పుడు ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు. ఏనన్నా సరే, తన భార్య గర్భం ధరించేదానికి 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. పెళ్ళైన తర్వాత ఎన్నాళ్ళకి పిల్లలు పుట్టారు? 20 సంవత్సరాలు. అంటే ఆయనలో ఏముంది? సహనం ఉంది. దేవుని స్తోత్రం చెప్తాం. ఏముంది? ఇప్పుడు పెళ్ళైన తర్వాత 6 నెలలలోపు గర్భం రాకపోతే స్కానింగ్లు అంటున్నారు. దేవుని స్తోత్రం చెప్తాం. డాక్టర్ అంటున్నారు, అటు పరిగెడుతున్నారు, ఇటు పరిగెడుతున్నారు, రకరకాల చిత్రవదలు అవుతున్నారు. కానీ ఇస్సాకు రెబెకాలో నేను గుర్తు చేసుకున్న మాట ఏంటంటే, చూడండి, నా భార్యకు గర్భము ధరించలేదని వీరు నిందిస్తున్నారని చప్పుడుగా ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇస్సాకు తన భార్య కొరకు ఏం చేశాడన్నా? ప్రార్థన చేశాడు. పేరు పెట్టి. నువ్వేం చేయలే? చంద్రిక అనే పేరు పెట్టి నువ్వేం చేయలే? ప్రార్థన చేయాల. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ ప్రార్థన చేస్తుందంటే ఒకరి మీద ఒకరికి నమ్మకాన్ని పెంచుతుంది, ఒకరి మీద ఒకరికి బాధ్యతను పెంచుతుంది, ఒకరి మీద ఒకరికి ప్రేమను పెంచుతుంది, ఒకరి మీద ఒకరికి మరి విడదీయరాని బాంధవ్యంలోనికి నడిపిస్తుంది ఈ ప్రార్థన. చూడు, భార్యను హింసిస్తున్నారు, భార్యను నిందిస్తున్నారు. గొడ్రాలని నిందిస్తున్న సమయంలో ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన విని గనుక ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అంటే రెబెకా 20 సంవత్సరాల తర్వాత గర్భం తెరవబడడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే ఒకే ఒకటి ఆయుధం. ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన చేశాడు? ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఏమని గమనించాడు? నా భార్య నలిగిపోతా ఉంది, భవిష్యత్తు నలిగిపోతుంది, బిడ్డలు లేక. ఇప్పుడు నువ్వు ఆలోచించాలి, నీ భార్య అవసరత ఏంటో గమనించాలి. దాన్ని బట్టి అనుదినము దేవుని సన్నిధిలో మోకరించాలి, అనుదినం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే కుటుంబాన్ని నడిపించలేవు. ప్రార్థన చేయకపోతే కుటుంబ లోటుపాట్లు నీకు తెలియదు, దేవుని ఉద్దేశం నీకు తెలియదు, దేవుని చిత్తమేంటో నీకు తెలియదు, ఏది ఎలా చేసుకోవాలో నీకు తెలియదు. కనుక ప్రార్థనలు గడపాలని ఈ వాక్య భాగం మనం చెబుతుంది. దావీదు అంటాడు, యెహోవా నామము నేను ప్రార్థన చేస్తానన్నాడు. మరి ఇస్సాకు ఏం చేశాడంటే తన భార్య నిమిత్తం ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ఎవరు విన్నారు?
దేవుడు విని చూడండి, భర్త యొక్క ప్రార్థన విని భార్య గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రజలేం తెలియదు, ఈమె మందులు వాడలేదా, ఇంకా ఏమిటంత లేట్ అవుతుంది. చూడండి, భర్తలో ఏముందంటే సహనం ఉంది. భర్తలో ఏముంది? ఇస్సాకును సహనం మనకు లేదు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 20 సంవత్సరాలు ఎదురు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడైతే ఏమంటారు? నీకు పిల్లలు పుట్టలేదు కనుక నేను ఇంకొక ఆమె తెచ్చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నాకు సంతతి కావాలా, నాకు మగపిల్లలు కావాలి, నాకు మగపిల్లలు లేకపోతే ఇంటి వంశం వర్ధిలతో నిలబడదు గనుక మగపిల్లలు పుట్టే వరకు నేను పెళ్లి చేసుకుంటూనే ఉంటాడు మరొకడు. కానీ ఇస్సాకు అలా చేయలే. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు ఇస్సాకు? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేశాడు? సహనముతోటి 20 సంవత్సరాలు గడిపితే 21 సంవత్సరమున ఆమె గర్భం తెరబడింది. హల్లెలూయా. చూడండి, ఎంత ఆలస్యమైనా సరే దేవుడు ఎలాంటి ఆశీర్వదించాడంటే 2 మగబిడ్డలు పుట్టారు. ఎంతమంది? మీకు అలాగే పుడతారు. చప్పట్లు కొట్టు. దేవుని స్తోత్రం కలను కాదు. 20 సంవత్సరాలు చూడక్కర్లే, సంవత్సరాలను పుట్టుతారేమోలే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ మాట వినండి. ఆ ఇద్దరు ఎవరై అంటే చూడండి, ఈ భూలోకంలో ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కూడా ఆ ఇద్దరు సంతతే. దేవుని స్తోత్రం చెప్దాం. సహనం ఏం చేసింది? ఆశీర్వాదం తెచ్చింది. ప్రార్థన చేసింది, ఆశీర్వాదం తెచ్చింది, మేళ్లు తెచ్చింది. భూమి మీద దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించడానికి కారణమైంది. అక్కడ నాకు నచ్చిన మాట, ఇస్సాకు తన భార్య పరిస్థితిని గమనించాడు. ఈ రోజు నా ప్రియ దేవుని పిల్లరా, 24 అవర్స్ 24 గంటలు ఒకేలాగా ఉండలేరు. నువ్వు జాగ్రత్తగా నీ భార్య హృదయాన్ని గమనించాలి, నీ భార్య అవసరత నువ్వు గమనించాలి. ఏ పరిస్థితిలో ఉంది, ఎలా ఉంది, ఏమిటి గమనిస్తూ నువ్వు సహనంతో దేవుని సన్నిధిలో నువ్వు జీవించాలని దేవుని సేవకునిగా నేను నీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఇక్కడ అంటాడు, నేనేం చేస్తాను? నాకు చేస్తున్న ఉపకారాలకు యెహోవా నామములో ప్రార్థన చేస్తాను. చూడండి, ఇస్సాకు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన వలన ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగిందంటే ఆమె గర్భము తెరవబడింది. నీ ప్రార్థన ద్వారాగా మరి దేవునికి మీకు ఏది కావాలో ఆ విషయంలో దేవుని మొరపెట్టే బద్దులై ఉన్నారన్న సంగతిని తెలియజేస్తున్నాను. మీరు మాత్రమే కాదు, యవన బిడ్డలు ఉన్నారు, ఉద్యోగులు కావలసిన వారు, ఏది కావలసిన వారు, ఏది కావాలన్నా నువ్వు చేయాల్సింది దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రార్థనకు మరి జయించలేని జరగని కార్యాలు భూమి మీద ఎక్కడ కూడా ఇంతవరకు లేవండి. దేవుడు చేస్తాడు. కొన్ని ఆలస్యమైన చేస్తాడు, నిమిషం ఆలస్యమైన, సంవత్సరం ఆలస్యమైన దేవుడు చేస్తూనే ఉంటాడు. కనుక నువ్వు మొట్టమొదటి మీ ఇద్దరు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. చెప్పండి హల్లెలూయా. చూడండి, భర్త సహనంతో ప్రార్థన చేస్తూ ఉంటే ఈ లోపు రెబెక్క ఏం గమనించిందంటే, నా కొరకే కదా నా భార్య ప్రార్థన చేస్తున్నాడు అని మీరు అర్థం చేసుకుని భర్తను వెంబడించు అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసింది. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అన్ని సంవత్సరాలు తనతో ప్రయాణం చేసింది. రెబెక్క పుట్టింటికి ఇప్పుడు అసలు వెళ్ళలేదు. దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు కంగారు పడక, అప్పుడప్పుడు చంద్రికి వస్తుందిలే. ప్రైజ్ ది లార్డ్. ఇంటి నుండి బయలుదేరిన తర్వాత వినండి అమ్మా, రెబెక్క తిరిగి ఎక్కడికి వెళ్ళా. మీరు గమనించండి, ఎంత కమిట్మెంట్ చూడండి, ఎంత సాహసం చేసి చూడండి, ఎంత నిరీక్షణ కలిగిన బిడ్డ చూడండి, దేవుని మాటకు ఎంత లోబడి బిడ్డ చూడండి. అంటే నా ఉద్దేశం పుట్టింటికి చంద్రిక రాకూడదు, పంపకూడదని కాదు, తనలో ఉన్నటువంటి కమిట్మెంట్ నేను చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. భర్తను అలాగ వెంబడించింది. చూడండి, ఒకవేళ ఇస్సాకు సహనం లేకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే భార్య తనను అర్థం చేసుకోలేకపోను. హల్లెలూయా. భార్య తను అర్థం చేసుకోవడానికి ఇస్సాకులు చూడండి 2 ప్రాముఖ్య విషయాలు. ఒకటి సహనం కలిగి ఉన్నాడు, రెండవది ప్రార్థన చేస్తూనే ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటాడు? 20 సంవత్సరాలు చేశాడు ప్రార్థన. ఆ 20 సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తుంది ఎవరు? భార్య. అయ్యో నా కోసమే కదా అని ఇంకెన్నడూ కూడా తన విడదీరాన్ని బంధాన్ని కలిగి ఉన్నారు. అటు కృప మీరు కలిగి ఉండాలని సేవకుని నన్ను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఒక మాట చూద్దామా? లూకాసు సువార్త ఒకసారి రండి. చాలా సమయం అవుతుంది, 10 అయిపోతుంది. మరి నేను ఇందాక విన్నాను, చాలా కూరలు ఉన్నాయంటే దేవుని స్తోత్రం చెప్దాం మీకే. ప్రైజ్ ది లార్డ్. లూకాసు సువార్త చూడండి, 1వ అధ్యాయము 5వ వచనం చూడన్నా. 1వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? లూకాసు సువార్త. యూదయ దేశపు రాజు అయిన హెరోదు దినములలో అబియా తరగతిలోనున్న
జకరియా అనే ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటే. ఆమె పేరు ఎలిజబెత్. మీరిద్దరు వినాలి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన, వినండి, ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి, చూడండి, ఇద్దరు పోటీ పడుతున్నారు. నేను ముగించబోతున్నాను, చాలా సమయమైంది. కృతజ్ఞతలు చెల్లించాం. అసలు కృతజ్ఞతలు చెల్లించాలి అని ఆలోచన రావడమే దేవుడు మెచ్చిన కార్యం. దేవుని స్తోత్రం చెప్దాం. ఎప్పుడు చెల్లించాలి? వెంటనే చెల్లించాడు మీ మాయగారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చెల్లించాడు? మీరు అక్కడికి, ఈ అమ్మాయి అక్కడికి వెళ్లకుండానే ఇక్కడ కృతజ్ఞతలు చెల్లించాడు. దేవుని వాక్యంలో రాయబడినది, వెంటనే ఆలస్యం చేయొద్దని. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం ప్రార్థన పెట్టాడు? చంద్రిక, ఎవరి కోసం? నీ కోసమే. దేవుని స్తోత్రం చెప్దాం. మీకోసం పెట్టింది ప్రార్థన. ప్రార్థన ద్వారానే ప్రారంభించాం. మరి నా కూతురు అక్కడికి వెళ్ళక ముందే ప్రార్థన పెట్టుకోవాలని పెట్టుకున్నాడు ఆయన. ఖర్చును లెక్క చేయకుండా, సమయం లెక్క చేయకుండా, ఆరోగ్యం లెక్క చేయకుండా, ఇది మీరు జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను దగ్గరుండి చూస్తున్నాను, మరి 2-3 రోజులు చూస్తున్నాను కాబట్టి ఆయన ప్రతి అవసరత, ప్రతి ఆలోచన గమనిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ వీరిద్దరూ, ఆ మాట చదువు, నేను ముగిస్తానుక, చాలా టైం అవుతుంది. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన, ఈ ఎలిజబెత్ ఎవరు తెలుసా? అహరోను వంశము, అహరోను ఇంటి పేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంబంధం రావడానికి కూడా అబ్రహామయ్య గారి పేరుని బట్టే పరిచయం అట. దేవుని స్తోత్రం చెప్దాం. అహరోను కుమార్తెలలో ఒకతే. అంటే అమ్మాయి ఎలిజబెత్ని బట్టి చరిత్ర ఎలా బయటకు వచ్చి చూసారా? అహరోను గుర్తుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మర్మం ఉంది ఇక్కడ. చంద్రికని బట్టి ఎవరు గుర్తొచ్చారు? నన్న బబ్లు, అహరోను గుర్తుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. రైటర్ ఏం రాస్తున్నాడు? లూకా ఏం రాస్తున్నాడు? ఎలిజబెత్ పూర్వీకుల పేర్లు తెచ్చి మెన్షన్ చేస్తూ రాస్తూ, ఆయన అహరోను కుమార్తెలలో ఒక్కతే. ప్రైజ్ ది లార్డ్. ఈమె ఏం చేసింది? చక్కగా చదువుతుంది. ఏంటి? బైబిల్, ధర్మశాస్త్రం చదువుతుంది. ధర్మశాస్త్రం చదువుతుంది. సకలమైన ఆజ్ఞల చొప్పునను నిరపరాధులుగాను వీరిద్దరు జీవించారట. వినున్నాను, ఇద్దరు, ఒకళ్ళు కాదు, ఇద్దరు పోటీ పడుతున్నారు. దేని పట్ల? దేవుని వాక్యం గురించి, ధర్మశాస్త్ర నీతిని గురించి, యథార్థత గురించి, ఎలా జీవించాలో దీని గురించి. ఇప్పుడు మా చంద్రికకు ఒక మాట చెప్పాలి. ఇంతవరకు నీ భుజస్కంధాల మీద ఒక కుటుంబమే బాధ్యతలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 2 కుటుంబాల బరువు బాధ్యతలు నీ భుజస్కంధాల మీద ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ భుజస్కంధాల మీద 2 కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఈమె ఎలిజబెత్ మీద 2 కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటిది, రెండవది మెట్టినింటిది. చరిత్ర లోక ఏమని రాస్తున్నాడు? ఏమని పరిచయం చేశాడు బాబురావు? అహరోను కుమార్తెలలో, అంటే ఒక బిడ్డను బట్టి తన వంశం అంతా కూడా బయటకు వచ్చింది, అలా జీవించింది. హల్లెలూయా. వీరు కూడా చూడండి, వీరు కూడా నిండు వృద్ధాప్యం వరకు పిల్లలు లేరు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇదేం పాస్టర్ గారు, మొదటి పిల్లలు లేరు? పిల్లలు పుడతారు, ఏం లేదు, సంవత్సరం లోపే. శ్యామ్ చెప్పు, ఎప్పుడు? శ్యామ్ చెప్పు, సంవత్సరం. మ్యారేజ్ డేట్ ఎప్పుడు నీకు? మార్చి 26, మార్చి 12లోపే పిల్లడు పుడతాడు. చప్పట్లు కొట్ట. ప్రైజ్ ది లార్డ్. అన్ని సంవత్సరాలు ఎందుకు అన్నానండి మాట? చూడండి, వీరిద్దరు కూడా స్కానింగ్లకు వెళ్ళలే, వైద్యులను ఆశ్రయించలే, దేవుని మీదే ఆధారపడ్డారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక చక్కని కుమారుడు పుట్టాడు. ఆయన పేరేంటి? బాప్టిజం ఇచ్చే యోహాను. ఆయనకి ఇంకో పేరేంటి? దేవుని మార్గమును సరళము చేయువాడని చెప్పారు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథంలో మీరు బైబిల్ చదువుకుంటే ఈ మాట ఆయన కోసం రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం? బాప్టిజం ఇచ్చే యోహాను కోసం రాయబడి ఉంది. ఇప్పుడు భూలోక ప్రపంచంలో బైబిల్లో ఉన్న చోట ఈ మాట చదివితే మనకేం గుర్తొస్తుందంటే, బాప్టిజం ఇచ్చే యోహాను తల్లిదండ్రులు ఎవరంటే ఎలిజబెత్, జకరియా. హల్లెలూయా. అలాగన మిమ్మల్ని బట్టి పెద్దలకు మంచి పేరు రావాలి. చెప్పండి, ఏ పేరు రావాలి? మంచి పేరు రావాలి. ముగించేద్దాం. 2 కుటుంబాలకు ఏం చేయాలి?
అమ్మా చంద్రిక వినండి, మంచి పేరు రావాలి. మీరిద్దరు కూడా ప్రార్థనలు ఎదగండి, వాక్యంలో ఎదగండి. ఇంతకన్నా అయ్యగారు అన్నారు కదా, ఒకవేళ పగలు ప్రార్థించలేకపోయినా కనీసం ఒక అవకాశం ఉండదు. రాత్రులు పడుకునే ముందేనే ఒక అవకాశం ఉండదు, ఒక 10 నిమిషాలు ప్రార్థన ఏం చేసిందంటే, ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని ఆశీర్వాదం రెబెకా ఇస్సాకు ద్వారా భూలోకం తెచ్చింది. వారు మాదిరికరమైన భార్యాభర్తలు. రెండవ భార్యాభర్తలు పాత నిబంధనలో ఉన్న భార్యాభర్తలు ఎలిజబెతు, జకరియా. దేవుని స్తోత్రం చెప్దామా. వీరు చరిత్ర సృష్టించారు. కేవలం వారు దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని వైపు తన కన్నులు నిలిపారు, దేవుని వైపే చూశారు. ఆ భూమి మీద ఒక శాసనాన్ని విడుదల చేశారు. ఎవరు చదివినా, ఎప్పుడు చదివినా వారు నీతిమంతులని, యథార్థవంతులని, వారు పరిశుద్ధులని, చక్కగా వారు దేవుని మార్గాన్ని సరళం చేశారని వ్రాయబడి ఉంది. అలాగున శ్యామ్ మరి అలాగున దీవించబడాలని, చంద్రిక అలాగున దీవించబడాలని దేవుడు నీకు ఏదైతే కృపనిచ్చాడో, ఏదైతే నీకు వరాలు ఇచ్చాడో, దేవుని పరిచర్యలో మీరు వాడబడాలని నేను మనస్సారా నేను మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్దాం. మనస్ఫూర్తిగా రండి. మరి మన మధ్యలో మన బంధువు దొరబాబు గారికి సాదర స్వాగతాన్ని పలుకుతున్నాం. కూర్చోండి సార్. ముగింపులో ఒక మాట నేను మీకు తెలియజేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, సామెతల గ్రంథం 18:22 చూడండి ఒకసారి, త్వరగా రండి. ముగింపులో కొన్ని మాటలు చదివేసి ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 18:22 చూడండి. భార్య దొరికిన వానికి, అబ్బా ఏం దొరికింది? మేకని ఉంది అక్కడ, మేలు దొరికినని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. భార్య దొరికిన వానికి ఏం దొరికింది? మేలు. చిన్న అక్షరంగా తప్పు చదివారంటే చాలా పొరపాటు అయిపోద్ది. మేకు దొరికినని వ్రాయబడద్దు. గనుక భార్య దొరికిన వారికి ఏం దొరికిందట? కారణం ఏంటంటే చూడండి, రెబెకాను చూసాం, తర్వాత ఎలిజబెత్ను చూసాం. వాళ్ళిద్దరి జీవితంలో లేకపోతే ఆ చరిత్ర ఇక్కడ రాయబడలేరు. దేవుని స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఆ చరిత్ర వ్రాయబడలేరు. చదవండి 12వ అధ్యాయం మొదటి మాట 4వ వచనం. 12:4 చూడండి సామెతలు. యోగ్యురాలు తన పెనిమిటికి, అబ్బా ఎవరట చంద్రిక? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంటే గౌరవం. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ మధ్యలో బాగా చదువుకున్న పిల్లల ఫోన్లో భర్తను ఒరే అని పిలుస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫోన్లు మాట్లాడుతున్నారు. ఒరే అంటే ముద్దు పిలుపు అంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏం పిలుపు? నేను అది చిత్తకూడి అతను మళ్ళీ మాట్లాడను. దేవుని స్తోత్రం చెప్దాం. భర్తనే ఒరేయా, అది ముద్దు పిలుపా? అలాగే నేను చాలాసార్లు విన్నాను. నువ్వు పిలవలే, మామూలు బయట చెప్తున్నాను. దాని ఏం రాయబడిందంటే, భార్య దొరికిన వానికంట మేకు దొరకలేదు, మేలు దొరికింది. తర్వాత యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. అలా ఉండాలి చంద్రిక. దేవుని స్తోత్రం చెప్దాం. కిరీటం ఎవరు పెడతారు? రాజుగారు పెట్టుకుంటారు. దేవుని స్తోత్రం చెప్దాం. రాజుగారు పెడతారు కిరీటం అనేది. అంటే రాజుగారు లాగా భార్యను బట్టి భర్త తల ఎత్తుకుని బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. సగౌరవంగా భర్త బ్రతకాలి భార్యను బట్టి. అది ధర్మశాస్త్రం చెప్తుంది, అది దేవుని వాక్యం చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. అలాంటి కృప మీ ఇద్దరు కలిగి ఉండాలని మరలా గుర్తు చేస్తున్నాను. ఇస్సాకు తన భార్య నిమిత్తం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎలిజబెత్, రెబెకాలు కూడా తన భర్తకు ఏం చేశారు? లోబడి ఉన్నారు. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం కానీ చదివితే మాటలు ముగించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 3-4 వచనం చదవమా. 5వ అధ్యాయమా చదవండి. 4వ వచనమేమో అది షారాను గురించి రాయబడి చూడండి అక్కడ ఒకసారి. 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం కానీ ఆ మాట చదివితే నేను అటువల్లే చదువునా. చదువు శ్రీలారా.
అందులో వారిలో ఎవరైనాను వాక్యమునకు విధేయులైతే వారు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తన భార్యల నడవడి వలన, నేను చదివేస్తున్నాను, అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకుని, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకును బెదరకొని యెడల ఆమెకు పిల్లలగుదురు. దేవుని స్తోత్రం చెప్దాం. శారా తన భర్తను ఏమని పిలిచింది? యజమానుడా అని పిలిచింది. హల్లెలూయా. నేను ఊరక చెప్పల, వాక్యాధారం చెప్పాను. ఇప్పుడు యవనస్తులు బాగా చదువుకుని ఏం పిలుస్తున్నారు ఫోన్లో? ఒరే అంతే అంతే, ఎరా బాగున్నావా ఒరే. కానీ భార్య ఏం పిలిచిందంటే యజమానుడా. యజమానుడు అన్న మాటకు అర్థం ఏంటి? సమస్తమునకు కర్త. ప్రైజ్ ది లార్డ్. చంద్రికకు సమస్తమైన యజమానుడు షామ్. తన ఆలోచనలకు, తన క్రియలకు, తన అందానికి, తన సౌందర్యానికి అంతటికి యజమానుడు షామే. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు చెందవలసిందే. కనుక ఏం చెప్తుంటే లోబడి, ఏం చేయాలమ్మా? నీ సౌందర్యం లోబడాలి, నీ అందచందం లోబడాలి, అన్నిటి కూడా ఆయనే యజమానుడు. ప్రైజ్ ది లార్డ్. ఇలాగుంటే ఏం ప్రయోజనం అంటే, నీకు యజమానుడిగా శ్యామ్ ఉండి, శ్యామ్ సహనం కలిగి ప్రార్థన చేసే వారిగా ఉన్నట్లయితే ఏమని వ్రాయబడిందంటే, దేవుని సింహాసనాన్ని మీరు భూమి మీద స్థాపిస్తారు, దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తారు, ఈ ప్రజలను పరలోక రాజ్యం వైపు నడిపిస్తారు, అనేకమైన కుటుంబాలకు ఆదర్శకరంగా, మాదిరికరంగా, మార్గదర్శకులకు మీరు నిలుస్తారు. 2 కుటుంబాలు, చిట్యాల నూతంగా వారి కుటుంబానికి, పెనుమాక వారి కుటుంబానికి ఒక చక్కని డ్యూటీలో మీరు ఉండాలని, ఒక సూచనగా మీరు ఉండాలని దేవుని సేవకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.